రైట్, హైదరాబాద్లో పలు చోట్ల కుండపోత వర్షం పడుతోంది. మళ్ళీ ఆ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రధాన రహదారులపై వర్షం నీరు నిలిచిపోయింది, ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైడ్రా మళ్ళీ అప్రమత్తమైంది, జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా అలర్ట్ అయింది. ఒకసారి ఏరియా వైజ్గా చూద్దాం. ఇప్పటికే భారీ వర్షం పడింది. ఎక్కడెక్కడ ఎంత వర్షపాత నమోదైందో చూద్దాం. ఇప్పటి వరకు బాలాపూర్లో 9.1 సెంటీమీటర్ల వాన నమోదైంది. ఇబ్రహీంపట్నంలో 9 సెంటీమీటర్లు, హయత్ నగర్లో 8.5 సెంటీమీటర్లు, అబ్దుల్లాపూర్ మెట్లో 7.6 సెంటీమీటర్లు, మహేశ్వరంలో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వారంలో మనం ఇది చూడడం మూడోసారి. ప్రతి 2 లేదా 3 రోజులకు ఒకసారి భారీ వాన పడుతోంది హైదరాబాద్లో. మామూలుగా కాదు, అసలు ఆ వానకి వెహికల్స్ మునిగిపోతున్నాయి, పాత గోడలు ఇల్లు కూలిపోతున్నాయి. అలా జరుగుతోంది. వర్షం పడిందంటే అది భారీగా పడుతుంది, తడిసి ముద్దయిపోతుంది నగరం. ఇప్పుడు మనం 4 బాక్సుల్లో చూస్తున్నాం. ఎల్బీ నగర్ నుండి, ఉప్పల్ నుండి, కుషాయిగూడ నుండి అండ్ సికింద్రాబాద్ నుండి ఆ 4 ఏరియాలు కూడా దంచి కొడుతుంది వాన. ఇవాళ కొంచెం గుడ్ న్యూస్ ఏంటంటే కొద్దింత లేట్ స్టార్ట్ అయింది. అది కూడా సండే కాబట్టి, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు లేరు కాబట్టి, కాస్త రోడ్లు ఖాళీగా ఉంటాయి కాబట్టి వాహనదారులకు తిప్పలు తప్పాయని చెప్పొచ్చు. అంటే సండే కాలక్షేపం కోసం లేదంటే బయటకు వెళ్ళడానికి లంచ్కో డిన్నర్కో బయటకు వస్తుంటారు, వాళ్ళకి ఇబ్బందులు పడతారు. బట్ అయినా వర్కింగ్ డేస్తో పోలిస్తే ఇవాళ కొంచెం ప్రజల కష్టాలు తగ్గాయని చెప్పొచ్చు. బట్ వాన మాత్రం తగ్గిందేం లేదు. అయితే జోరు వానలో కూడా మనం విజువల్లో చూస్తున్నాం, తగ్గేదే లేదంటూ పలు చోట్ల సందడిగా బతుకమ్మ ఆడారు మహిళలు. అంత వాన పడుతున్నా అక్క చెల్లెళ్ళు అసలు ఆ వానకి ఏమాత్రం చలించకుండా బతుకమ్మ ఆడడం మనం 2 బాక్సుల్లో చూస్తున్నాం. ఫస్ట్ బాక్స్లో అయితే ఇంకా భారీగా పడుతుంది వాన. సో రెండో బాక్స్ కూడా అక్కడ అదే వానలో కూడా వాళ్ళు బతుకమ్మ ఆడుతూ సందడి చేస్తున్నారు. మనం హైదరాబాద్లో మళ్ళీ వాన పడుతుంది. ఇక వాన పడిందంటే భారీగానే దంచి కొడుతుంది. ఎందుకంటే 9.1 సెంటీమీటర్ల వాన పడింది బాలాపూర్లో. ఆ స్థాయి వర్షపాతం నమోదైంది 2-3 గంటల్లోనే. అయితే ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ హైదరాబాద్ నుంచే. అంత భారీగా వర్షం పడుతున్నా ముందుగానే ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి, బతుకమ్మ ఉత్సవాలు మొదలయ్యాయి కాబట్టి అస్సలు ఆ వానకి ఏమాత్రం తగ్గకుండా, వెనక్కి రాకుండా అదే వానలో ఎంతో ఆనందంగా సందడిగా బతుకమ్మ ఆడుతున్న మహిళా మనుల్ని మనం చూస్తున్నాం. హైదరాబాద్లో పక్కన జోరు వాన పడుతోంది, కానీ మరో పక్క బతుకమ్మ కూడా మొదలైంది కాబట్టి 9 రోజులు ఇదే సందడి కొనసాగుతోంది. సో ఇంత వర్షం పడుతున్నా వాళ్ళు తగ్గేదే లేదన్నట్టుగా బతుకమ్మ ఆడుతున్నారు. రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఆ లైట్ వెలుతురులో ఎంత వాన పడుతుందో మనకు క్లియర్గా కనిపిస్తోంది. ఇటు బాలాపూర్ కావచ్చు, అటు ఉప్పల్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు. సో చాలా ఏరియాలో గట్టి వాన పడుతుంది. బాలాపూర్లో 9.1, ఇబ్రహీంపట్నంలో 9, హయత్ నగర్లో అయితే 8.5, అబ్దుల్లాపూర్ మెట్లో 7.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.